మహాకవి కాళిదాసు కవిత హృదయం నుంచి జాలువారి అమ్మవారి పాదాల మీద వాలిన శ్యామల దండకం పూర్తి అర్థం తెలుగులో తెలుసుకునే ముందు శ్యామల దండకాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహాకవి కాళిదాసుకి నమస్కరిస్తూ మొదలు పెడదాం. హిమవంతుని కూతురు దీని తాళాలు చుట్టూ నిపా దండలు కట్టబడి ఉన్నాయి. ఆమె గౌరవార్థం ప్రారంభించిన మధురమైన సంగీతానికి ఆమె తల వంచినప్పుడు ఊగిసలాడుతూ ఉంది. అటువంటి అమ్మకు విజయము. ప్రజల చేత పూజించబడేది మరియు ఆమె నుదుటిని అలంకరించే చంద్రవంక నుంచి వచ్చే కిరణాలతో ప్రకాశించే మృదువైన ముదురు నీలం తాళాల చేత సౌందర్యం మెరుగుపడుతుంది. అటువంటి అమ్మకు విజయము. ఎవరు అందానికి స్వరూపిణియో లక్ష్మీదేవి తానే ఎవరి కనుబొమ్మలు మన్మధుని ధనస్సు ముద్రను ఇస్తున్నాయో, ఎవరి కళ్ళు కనుబొమ్మ లతా పుష్పాలు అనే సందేహాన్ని కలిగిస్తున్నాయో, ఎవరు మధురమైన మాటలను కురిపిస్తారో మరియు గోరోచనం యొక్క అందమైన నుదుటిపైన గుండ్రని చుక్కల అలంకరించబడి ఉన్న బిందువులాగా ఉన్నదో అటువంటి అమ్మకు విజయము. పొట్టి గిరిజాల జుట్టు ఆమె నుదుటిపైన వాలుతూ అలంకరించబడిన ముత్యాల తీగ నుంచి చంద్రకాంతి వంటి మెరుపుతో అందమైన బుగ్గలు వెలిగిపోతూ ఉన్నాయి. మరియు వీణలోని రాగం తేనెలాగా హమ్ చేయటం ద్వారా దట్టంగా ఉంటుంది. తేనెటీగలు ఆమె బుగ్గలపైన చేసిన కస్తూరి నమూనాల నుంచి వచ్చే సువాసనతో ఆకర్షితులవుతూ ఉన్నాయి. మధురమైన గాత్రం కలది, శోభాయమానమైన రూపం కలది అయిన అమ్మకు జయము. సిద్ధులచే గౌరవించబడిన మరియు ఆమె వీణ వాయించే ప్రక్రియలో డోలనం చేసే తాటి ఆకులతో రూపొందించిన తాటంకాలైన చెవి ఆభరణాలను అలంకరించుకుని ఉన్న అమ్మకు విజయము. సోమరసాన్ని పీల్చటం వల్ల కలిగే మత్తు కారణంగా అలరారే కన్నుల అందం, ముదురు నీలం రంగులో ఉన్న ఆమె చెవులపైన ధరించిన నీలి కలువ అందాన్ని అధిగమిస్తూ ఉంది. ఆమె ప్రజలందరి కోరికలను తీర్చగలుగుతుంది. ఎవరు కళంకం లేనివారు మరియు ఎవరు ఆమెను పూజించటం ద్వారా అష్టైశ్వర్యాలను ఇస్తున్నారో ఆ మాతకు జయము. ఎవరు కాళీ, ఆమె అన్ని మంత్రాలకు మరియు అన్ని మానసిక శక్తులకు ఆత్మ మరియు ముక్కుపై ఉన్న ముత్యం ఆమె నుదుటి అందం నుంచి మెరుస్తున్న చెమట పూసలతో స్రవించే చుక్క అనే అభిప్రాయాన్ని ఇస్తుంది. అటువంటి అమ్మకు విజయము. ముఖము అందమైన చిరునవ్వుతో వెలిగిపోతుంది. నోరు తమలపాకు, అరేకాకాయ మరియు కర్పూరం ముక్కలతో సువాసనతో ఉంటుంది. ఆమె చేతిపైన జ్ఞానముద్రను ఆడేది ఐశ్వర్యాన్ని మరియు వారి చేతులు తామర పువ్వులా అందంగా మరియు మృదువుగా ఉంటాయి. అటువంటి అమ్మకు విజయము. అందమైన వీణను మోసుకొచ్చేది ఆమె పెదవులు పండిన బింబా పండులా ఎర్రగా ఉండి మల్లె మొగ్గల్లా మెరిసిపోతూ ఆమె నవ్వినప్పుడు పెదవుల ఎరుపు రంగు పళ్ళలోని స్వచ్ఛమైన తెల్లని రంగుతో మిళితమై ఉంటుంది. అటువంటి అమ్మకు జయము. వీరి నడక తీరిక లేకుండా సకల లలిత కళల భాండాగారం, యవ్వనపు తాజాదనం, సున్నితత్వంతో ఉదయించే చంద్రుని వల్ల కలిగే అందాల అలల క్షీరసాగరం నుంచి ఉద్భవించిన శంఖం వంటి మెడ ఎవరిదో అందంగా ఉన్న ఆ అమ్మకు జయము. దివ్యమైన వజ్రాలు
మరియు రత్నాలు పొదిగిన హారాల వంటి ఆభరణాల చేత కళంకమైన అందం వెలిగిపోయే శుభస్వరూపిణి అయిన అమ్మవారికి వందనం. యోగులచే పూజించబడే మరియు వజ్రాలు పొదిగిన కీయూరా నుంచి కిరణాలతో ప్రకాశించే వారి చేతులు లేత ఆకు మొగ్గల ముద్రను ఇస్తాయి. అటువంటి అమ్మకు విజయము. సాధువుల చేత పూజించబడేది మాణిక్య వైభవము. ఎవరి కంకణాలలో ప్రపంచం నలుమూలలా వ్యాపించి అద్భుతంగా అలంకరించబడి ఉన్నదో అటువంటి అమ్మకు విజయము. రెండవది లేకుండా ఒకడు, అతని కరుణ ఎల్లప్పుడూ ఆరోహణంగా ఉంటుంది మరియు అతని రెండు చేతులు తెల్లవారుజామున వికసించిన కమలం యొక్క అందాన్ని అధిగమిస్తూ ఉంటాయో అటువంటి అమ్మకు విజయము. ఎవరి ముందు ఇంద్రుడు నమస్కరిస్తాడో అతను ప్రకాశించే స్పృహ కలిగి ఉన్నాడు. ఎవరి చెవిగోళాలు ప్రకాశిస్తాయి, ఎవరి గోర్లు ఉదయిస్తున్న చంద్రుని గోళం యొక్క ముద్రను ఇస్తాయి. ఆమె వేళ్లపైన వజ్రం పొదిగిన ఉంగరాలు ప్రకాశవంతమైన ఎరుపు కిరణాలను సృష్టిస్తూ ఉంటాయి. సాయంత్రం సంధ్యాకాలం యొక్క ముద్ర కలిగిన అమ్మవారికి విజయము. తనకు సేవ చేసే వారిపైన సంపదను కురిపించేవారు, వక్షస్థలంపై వజ్రాలు పొదిగిన అనేక బంగారు గొలుసులతో అలంకరించబడి నక్షత్రాల సమూహాన్ని పోలి ఉండేవారు, కొద్దిగా వంగడం వల్ల వక్షస్థల బరువు కారణంగా వంగడం వలన మరియు అలలు కలవారు, మధ్యలో ఉన్న ముడతల వంటివి ఇప్పటికే అందం యొక్క వజ్రాల గని అయిన అందాన్ని ఇంకా మెరుగుపరుస్తున్నాయి. అటువంటి అమ్మవారికి వందనము. ఆమె నిండు రొమ్ములు బంగారు కుండలను పోలి ఉంటాయి. ఆమె కొద్దిగా వంగి ఉంటుంది మరియు 3 ప్రపంచాలు ఎవరికి నమస్కరిస్తూ ఉన్నాయో అలాంటి అమ్మకు వందనము. ఎవరి ప్రసంగం మధురంగా ఉంటుందో, లోతైన గుండ్రని నాభి చుట్టూ నల్లని జుట్టుతో అలంకరించబడి ఉందో, ఇది దాని ఒడ్డున నాచుతో ఉన్న సరస్సు గురించి ఆలోచించేలా చేస్తుంది. అటువంటి అమ్మకు విజయము. దివ్య రత్నాలు పొదిగిన వస్త్రాలు ధరించి నడుము వడ్డాణం నుంచి మినుకు మినుకుమనే ధ్వనితో పోటీ పడుతున్న మన్మధుడి యొక్క స్ఫూర్తి విల్లు ఎలా ఉంటుందో అలాగా ఉద్వేగభరితమైన ప్రేమను రేకెత్తించడంలో ఉండే అమ్మవారికి వందనము. చంద్రకాంతి వల్లే చల్లగాను విశాలమైన తుంటి సౌందర్యముతోనూ ఎర్రరాళ్లతో మెరిసే మేఖలతో అలంకరించబడి బంగారు పర్వతము పీఠభూమి యొక్క విస్తారాన్ని మరియు అందాన్ని అధిగమిస్తుంది. అటువంటి అమ్మకు విజయము. ఆమె అందమైన తొడలు కొత్త వికసించిన కింసుక పుష్పాల వర్ణంతో దివ్య వస్త్రాలతో కప్పబడి చీకటి అందం కృపకి అడ్డు లేకుండా ప్రవహించే సింధూరంతో పూసిన ఇంద్రుని ఏనుగు తొండంతో పోటీ పడుతుంది. అలాంటి అమ్మవారికి వందనం. నీలి కలువలతో చేసిన కామా వణుకు యొక్క దిగువ కాలు అందంగా మృదుమైనది. దీని నడక అందంగా ఉల్లాసభరితంగా ఉంటుంది. అటువంటి అమ్మవారికి విజయము. ఆమె పాదాలకు నమస్కరించే 8 వంతుల అధిష్టానం యొక్క భార్యల యొక్క చీకటి మృదువైన తాళాల చేత ఆకర్షించబడిన జింకలచే ఆకర్షించబడిన వారి కాలిగోర్లు ప్రకాశవంతంగా మరియు స్వచ్ఛంగా మరియు ఆమె చుట్టూ ప్రకాశవంతంగా ఉంటుంది. జింకలు జుట్టు యొక్క ఆకృతి రంగుని బట్టి అది ఆకుపచ్చ దూర్వగడ్డి అని భ్రమపడుతూ ఉంటాయి. అలాంటి అమ్మకు వందనం. ఎవరి ముందు నమస్కరిస్తారో ఇంద్రుడు, విష్ణువు, శివుడు, లోకపాలకులు, బ్రహ్మ, యమ, అసురరాజు, కుబేరుడు, వాయు, అగ్ని మరియు ఎవరి పాదాలు ఎర్రటి లక్షరసాలతో అలంకరించబడి లక్ష్మి చేత లాలించబడి కాంతిలా ప్రకాశిస్తాయి. వంగి నమస్కరిస్తున్న ఖగోళ కిరీటాలలో మాణిక్య కిరణాలచే ఉదయించే సూర్యుడు లాంటి అమ్మకు విజయము. అందమైన 9 ఆభరణాల వేదిక పైన కూర్చుని ఉన్నది. దీని సింహాసనం
వజ్రాలు, శంఖ మరియు పద్మనిధుల చేత సేవించబడినది ప్రసిద్ధి చెందినది. వినాయకుడు దుర్గా, వటు మరియు క్షేత్రపాలతో కలిసి ఉన్నవాడు, మత్తెక్కిన మాతంగ కన్యల సాంగత్యం కలవాడు, అష్టభైరవులతో చుట్టబడి ఉన్నవాడు, మంజుల, మేనక మరియు ఇతర దివ్యమైన ఆడపడుచుల చేత గౌరవించబడినవాడు, వామ వంటి శక్తుల చేత సేవించబడినవాడు, ధాత్రి యొక్క 8 శక్తులు, లక్ష్మి మరియు ఇతరుల చేత పూజించబడేవాడు, 7 తల్లులు, యక్షులు, గంధర్వులు మరియు సిద్ధాంగనలు, భైరవులు చుట్టుముట్టారు. ఎవరు కామ యొక్క ఆత్మ, ఎవరు కామ మరియు రతిచే గౌరవించబడ్డారు మరియు ఆమె వాత్సల్యాన్ని ఆస్వాదించే వసంతం ద్వారా ప్రేరేపిస్తారు, అటువంటి అమ్మకు విజయము. ఓ తల్లి, మీరు మీ భక్తులకు భౌతిక మరియు ఆధ్యాత్మిక సంక్షేమాన్ని అనుగ్రహిస్తారు. నీవు యోగుల హృదయాలలో ప్రకాశిస్తావు. మీరు శక్తివంతమైన వేద మంత్రోచ్చారణల ద్వారా ప్రకాశిస్తారు. సంగీతము, లలిత కళలు అంటే చాలా ఇష్టపడే కృష్ణుడి చేత మీరు పూజించబడ్డారు. బ్రహ్మ మీ స్తోత్రాలను గాఢమైన భక్తితో గానం చేస్తారు. విద్యాధరులు అందరి హృదయాలను దోచుకునే వాద్యాలతో నీ మహిమలను గానం చేస్తూ ఉంటారు. చెవులను కట్టిపడేసే సుమధురమైన వీణను వాయిస్తూ నీ మహిమలను కిన్నెరలు గానం చేస్తారు. యక్షులు, గంధర్వులు మరియు సిద్ధుల సమూహాల చేత నిన్ను పూజిస్తారు. జీవితంలోని అన్ని మంచి విషయాలను తాము కోరుకునే దేవతల భార్యలచే మీరు ప్రోత్సహిస్తారు, అటువంటి మీకు విజయము. మీరు అన్ని విజ్ఞానం యొక్క ప్రతిరూపమైన చిలుకతో ఆడుకుంటూ ఉంటారు. ఇది ఆసక్తికరమైన కథలను చెబుతుంది. దాని మెడపైన 3 విభిన్న రంగుల రేఖలు ఉన్నాయి. ఇది 2 అందమైన ముదురు ఆకుపచ్చ రెక్కలను కలిగి ఉంటుంది. దాని ముక్కు దాని ఎరుపు రంగులో కింసుక పువ్వును మించిపోయింది. ఒక భక్తుడు స్ఫటిక అక్షమాల, అత్యున్నత జ్ఞాన గ్రంథము, గోవు మరియు తాడును పట్టుకుని నిన్ను ధ్యానిస్తే అతని నోటి నుంచి పద్యము మరియు గద్య రూపంలో అన్ని జ్ఞానాలు వెలువడతాయి. ఎర్రని వర్ణం కలవాడని నిన్ను ధ్యానిస్తే స్త్రీ పురుషులందరూ అతని వశమైపోతారు. అతను బంగారు వర్ణం కలవాడని నిన్ను ధ్యానిస్తే అతను వేల లక్ష్మీలతో ఆడుకుంటూ ఉంటాడు, అంటే అపరిమితమైన సంపదతో తులతూగుతూ ఉంటాడు అని చెప్తున్నారు. అటువంటి అమ్మవారికి వందనము. తలపైన చంద్రవంకను ఆచరిస్తూ నీ అందమైన ముదురు నీలం రూపాన్ని ధ్యానించే భక్తునికి ఏదీ అందుబాటులో ఉండదు, ఏది సాధించలేనిది. అతనికి సముద్రం అంటే జలక్రీడలకి కొలను, నందనవనము అతడు ఆడగల అరణ్యము, అతని ఆసనము సమస్త భూలోకము, వాక్కుదేవత అతని దాసి మరియు లక్ష్మీదేవి అతని ఆజ్ఞల కొరకు వేచి చూస్తూ ఉంటుంది. ఓ దేవి, అన్ని పవిత్ర జలాల యొక్క ఆత్మ లేదా సారాంశం, అన్ని తంత్రాలు, అన్ని మంత్రాలు, అన్ని చక్రాలు, అన్ని మానసిక శక్తులు, అన్ని శక్తి స్థానాలు, అన్ని తత్వశాస్త్రాలు, అన్ని జ్ఞానము, అన్ని యోగాలు, అన్ని సంగీత శబ్దాలు, అన్ని వేదాలు, సమస్త వాక్కు, సమస్త లోకాలు, అన్ని విభాగాలు మరియు అన్ని తపస్సులు, ఎవరు అన్ని చోట్ల ఉన్నారో, ఎవరు అన్ని రూపాలో, ఎవరు అన్ని లోకాలకు తల్లి అయి ఉన్నదో, దయచేసి నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. నేను నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను, నేను నీ ముందు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. అమ్మా శ్యామల, నీకు నమస్కారం.